ఆయన మా విశ్వగురు దేశానికి ప్రపంచానికి విశ్వగురు అని చెప్పుకోనండి, నాకు అబ్జెక్షన్ లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఎవరండి అంటే ఆయన తెలియకుండా చేశారు, ఆయన తెలియకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారంటే ఏమన్నా భ్రమలో మనం బతుకుతున్నామా? ఓకే, నో వే. మీకు చెప్తాను, వీఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ భ్రమలో నేను లేను. దయచేసి ఉండొద్దు. ఆత్మగౌరవం ఉన్న తెలుగు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే వైకాపాను కూడా వదలరండి వాళ్ళు, మంచి భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం ఏసీఆర్ 2018లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆ పాజీ అధికారిని 6గురిని పెట్టుకుని ఏ విధంగా ఆడించారు మనం చూసింది నిజం కాదా? ఐఎమ్ క్వశ్చన్ నిజం కాదా అని. అందువల్ల దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇవాళ సంజయ్ సింగ్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు పార్లమెంట్లో, అమరావతికి అవుట్రేట్ సపోర్ట్ చేస్తున్నాను, మోసపోతున్నారు వాళ్ళు, ఇవ్వట్లేదు, దారుణంగా స్పష్టంగా చెప్పాడు ఆయన. వాళ్ళ కళ్ళు తెలుసుకోవా? చప్పట్లు తెలుసుకున్నారు. దేనికి చప్పట్లు తెలుసుకున్నారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేణుకా సోదరు గారు మాట్లాడారు, కొంత ఏదో నోటి దురద ఆవిడకి ఉంటుంది కాబట్టి అమరావతి అనేది మాట్లాడరా అనేది సరిగ్గా మాట్లాడాల్సింది. అది కూడా ఆవిడ మాట్లాడకుండా అది రాంగ్ సైడ్ ట్రోల్ అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు ఏమన్నారు, మీకు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఏంటి? వాళ్ళ మీరు అమరావతి అనేది ఓకే, ఆవిడ కూడా ఆర్నమెంటల్ కావాల్సిన హోదా విభజన హామీలు బిల్లు పెట్టుకునే వాళ్ళు, అమెండ్మెంట్ చేయించిన వాళ్ళు ఆ అమరావతికి 15,000 కోట్లు ఇవ్వాల్సింది 4 ఏళ్ళు 60,000 కోట్లు ఇవ్వాలి కదా. ఆ అమెండ్మెంట్ చిన్న అమెండ్మెంట్ పెడితే సరిపోయేది కదా. ఆల్రెడీ బిల్లులో ఏంటంటే వీళ్ళు మాట్లాడతారు, బిల్లులో పార్లమెంట్లో ఆమోదం చేసిన బిల్లులో మొత్తం పోలవరం వాళ్ళే కట్టాలని ఉంది కదా, ఇంక్లూడింగ్ R&R 150 అడుగులు 135 అడుగులు మొన్న దొంగగా మళ్ళీ బడ్జెట్లో దొంగ నీచ నికృష్టంగా పెడితే సిగ్గులేని ఈ ఎంపీలందరూ రిపీట్ చేస్తున్నాను, సిగ్గులేని ఎంపీ ధైర్యం ఉంటారండి మీ ఎంపీలందరూ మాట్లాడుకుందాం. మీకు నిజాయితీ నిబద్ధత పట్టుంటే ఛాలెంజ్ చేస్తున్నా. మీ 38 మందికి లేఖలు రాసా, రాష్ట్రం అంతా నేను తిరిగాను, జేడి లక్ష్మణ గారు వచ్చారు, వామపక్ష పార్టీలు వచ్చారు, మీ అందరికీ బహిరంగ అన్ని నేను విజ్ఞప్తి చేశాను. 2 ఎంపీలు స్పందించారు. ఒకరు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దాని పరంగా అతను మిథున్ రెడ్డి గారు స్పందించారు. నిన్న వారి గురించి మాట్లాడారు, మిగతా 33 మంది గాడిదలు కాస్తున్నారు నేను అనలేదు. పవన్ కళ్యాణ్ గారు హోదా విభజన గురించి మాట్లాడారు. అసలు పోలవరం పూర్తిగా వాళ్ళు కట్టాలంటే వాళ్ళు బడ్జెట్లో డెడ్ స్టోరేజ్ చేస్తే దిక్కు మొక్కు లేకుండా కూర్చొని చప్పట్లు తలుచుకున్న వీరభజన చేస్తారు. ఆదా ఉత్తర భారతీయ జనతా పార్టీకి, గుమ్మ వ్యాపారులకి. రేపు పొద్దున్న దీన్ని చేస్తే మీరేం చేస్తారు? నేను మాట్లాడింది నిజాయితీతో నిబద్ధతతో, ఏ రోజు కూడా కాడి పడేయకుండా మాట తెప్పకుండా మడం తెప్పకుండా ఉన్న మనిషిగా మాట్లాడుతున్నా. 2019 ముందు కంటే కూడా అంత ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. 26 జిల్లాలు పెట్టాం, 100 మంత్రులను, కేంద్రం నిర్మలా సీతారామన్ గారిని, గడ్కరీ గారిని, మంత్రుల్ని, మన్సుఖ్ మండవే గారిని, గిరిరాజ్ కిషోర్ అందరినీ కలిసి వచ్చాం. నీతి ఆయోగ్ని కలిసాం, 100 మందితో ధర్నాలు చేసాం, అన్ని విధాలుగా చేసాం. 90% మీడియా చూపించలేదు, పదే చెప్పాల్సి వస్తుందండి. అది ఏమైపోయింది. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇది సరిగ్గా 22 గంటల క్రితం ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడదాం. నెక్స్ట్ సబ్జెక్ట్ గ్యాస్, దీని గురించి మాట్లాడాం. నేను తిరుగుతానే ఉన్నాం. 99% మీడియా చూపించకపోతే నేను బాధ్యం కదా. అటు ఇటు ఉండాలి, స్వతంత్ర వ్యక్తులు ఉండకూడదా?